అమరావతిపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండో విడత భూ సమీకరణను తప్పుపట్టారు మాజీ సీఎం. తొలి విడత భూములను అభివృద్ధి చేయకుండా రెండో విడత ఎందుకు అంటూ జగన్ కామెంట్ చేశారు. మౌలిక వసతుల అభివృద్ధికే 1,00,000 కోట్లు అవుతుందని జగన్ అన్నారు. జగన్ వ్యాఖ్యలకు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడొద్దంటూ హితవు పలికారు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజధాని నిర్మాణం ఆగదంటూ కూడా నారాయణ కుండబద్దలు కొట్టారు. నదీ గర్భంలో నిర్మాణాలు చేస్తున్నామని అసత్య ప్రచారం చేస్తున్నారని నారాయణ అన్నారు. In the initial first phase, you said you wanted 50,000 acres and you need 2 crores per acre to lay these roads, give electricity, give in water, connect them with sewerage system. And to provide for this, according to your own DPR, you said it requires 2 crores per acre. Probably because of your scams, or probably because of reasons known to you alone. Now you and your Benamis have procured land here, so you've decided the capital here. Now for 50,000 acres, at the rate of 2 crores per acre according to your own DPR, it costs 1 lakh crores. Now this 1 lakh crores, God knows when it's going to come, God knows how it's going to come. Now, forget about that aspect. Now you want to add one more 50,000 acres of land. You want to add another 50,000 acres of land, which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement, 1 lakh acres of land you want to develop. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed? When the farmers are crying about it, that what have you done? Why did you take our land? We are left with nothing now, and there is no development also because of 1 lakh crores that is required to lay the roads, to lay the drainage, to lay the current, to lay the sewerage. So this is the situation there. You're talking about acquiring another 50,000 acres. So the insanity is prevailing. ఏ కంట్రీకైనా వాళ్ళకి రాజధాని ఉంటుందండి. ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉంటుంటుంది. ఏనండి, ప్రతి జిల్లాకి జిల్లా హెడ్ క్వార్టర్, కలెక్టర్ ఆఫీస్, రెవెన్యూ ఆఫీసులు ఉంటాయి. చిన్న మండలాలకు ఉంటాయి, సచివాలయాలకు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క దగ్గర రాజధాని అనేది ఉండాలా. అంటే ప్రజలు ఎక్కడికి పోవాలి? ఈరోజు సీఎం గారు ఉన్నాడు శ్రీకాకుళంలో కూర్చుంటే ఈరోజు రాజధాని అదే, రేపు వచ్చి ఇంకో దగ్గర కూర్చుంటే రాజధాని అదే. రాజధాని అంటూ ప్రజలకు చెప్పాలి. సెక్రటరీస్ ఉంటారు, అధికారులు ఉంటారు. సమస్య ఏదన్నా ఉంటే అక్కడికి వచ్చిన తర్వాత మంత్రులు కలిస్తే మంత్రులు ఆ కన్సర్న్ అధికారులకు పంపించి అది సాల్వ్ చేస్తారు. అదేవిధంగా ప్రజలకు కావాల్సిన అవసరానికి ఏదైతే అసెంబ్లీలో డిస్కస్ చేస్తారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్నీ ఒక రాజధాని అంటే ఒక ప్లేస్ ఉండాలా. ఇట్ ఈస్ ఎ సింపుల్ ఇష్యూ. చెప్పాను కదా, ఒక జిల్లాకి కలెక్టరేట్, రెవెన్యూ ఆఫీస్ ఉంటుంది, అది హెడ్ క్వార్టర్స్. అంటే ఒక మండలానికి ఉంటుంది మండల ఆఫీస్. అమరావతి రాజధాని గురించి ఎంతో పాజిటివ్గా. రైట్. మొదటి విడతలో రైతుల వద్ద నుంచి తీసుకున్నటువంటి భూములను ఇంకా అభివృద్ధి చేయకముందే రెండో విడతలో మళ్ళీ రైతుల దగ్గర నుంచి భూములు ఎందుకు తీసుకుంటున్నారనేది జగన్ ప్రశ్నించినటువంటి పరిస్థితి. నారాయణ కూడా దానికి సంబంధించి కౌంటర్గా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి నారాయణ కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. చాలామంది చెప్తున్నటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి క్లియర్గానే మాట్లాడారు కదా, ముందు విడతలో తీసుకున్నటువంటి రైతుల భూముల్ని డెవలప్ చేయకుండా, పూర్తి స్థాయిలో డెవలప్ చేయకుండా మళ్ళీ రెండో విడత అంటున్నారు అని అంటే పూర్తి స్థాయిలో ఎకనామిక్ అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, చాలా వరకు ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి. దీంట్లో స్కామ్ దాగి ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎలా చూడాలంటారు ఇద్దరు కామెంట్స్ని? ఎస్ మురళి, గత కొంతకాలంగా కూడా రాజధాని అమరావతి విషయంలో సందిగ్ధత నెలకొంటూ ఉంది. అంటే దీనికి సంబంధించి ముందు నుంచి కూడా జగన్ వ్యతిరేకంగానే ఉన్నారు. అంటే వైసీపీ 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి కొంత వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులకు సంబంధించి భూములను తీసుకోవడం, అదేవిధంగా అంటే రైతులకు సంబంధించినటువంటి ఫ్లాట్లు అభివృద్ధి చేయకపోవడం, అదేవిధంగా అమరావతి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా కొంత విమర్శలకు దారితీశాయి. అదేవిధంగా ఈ తాత్కాలిక భవనాల పేరుతో కొంత అంటే గ్రంథాలయాల్లాగా కొన్ని కార్యాలయాలు కట్టారంటూ కూడా కార్యకర్తలు ఆరోపించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే 2019 నుంచి 2024 వరకు అమరావతిని కొంత జగన్ పక్కన పెట్టారు. కొంత కాదు, చాలా వరకు కూడా అమరావతి విషయంలో జగన్ ముందుకు వెళ్ళలేదు. అంటే శాశ్వత భవనాల విషయంలో అంటే అమరావతిని
నిర్మిస్తామంటూ కూడా 2019 ఎన్నికల ప్రచారంలో చెప్పినప్పటికీ కూడా జగన్ ఆ విషయంలో అయితే ముందుకెళ్లకుండా ఆ తర్వాత 3 రాజధానుల అంశాన్ని తీసుకురావడం, వైజాగ్ కు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం అన్ని మనం చూసాం. అయితే ఆ 2024 ఎన్నికల ప్రచారానికి సంబంధించి కానీ, లేదంటే 2019 నుంచి 2024 వరకు అమరావతిలో రైతులు ఆందోళన చేసినప్పుడు కానీ కొంత అంటే ఈ రాజధాని అమరావతికి సంబంధించి మేము స్పష్టం అంటే ఒకటే మాట మీద ఉన్నాము, శాశ్వత రాజధాని అమరావతి, అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము, రాజధాని ఎటు వెళ్లిపోదు అంటూ కూడా టీడీపీ చెప్తూ వచ్చింది. కానీ ఇక్కడ స్కామ్ జరుగుతోంది, పెద్ద ఎత్తున అమరావతి చుట్టుపక్కల భారీగా భూములు కొంటున్నారు. టీడీపీ మంత్రులు కానీ, టీడీపీ నాయకుల సన్నిహితులు కానీ, లేదంటే టీడీపీతో సన్నిహితంగా ఉండే పారిశ్రామికవేత్తలు కానీ వీళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ భూములు కొంటున్నారు. ఇది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కానీ క్యాపిటల్ ప్రాజెక్ట్ కాదు అంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అంటే అప్పుడు నిరసనలు చేసినటువంటి వాళ్ళకి కూడా కొంత అంటే ధైర్యం కల్పించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసిన, అంటే అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ చేసినప్పటికీ కూడా ఇప్పుడు పనుల విషయంలో మాత్రం జాప్యం జరుగుతోంది అనేది అయితే ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అప్పట్లో అమరావతి అంటే జేఏసీ తరఫున, జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున పోరాడిన వారికి కొంతమందికి పదవులు, నామినేటెడ్ పదవులు దక్కడంతో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సైలెంట్ గానే ఉన్నారు. అమరావతిలో ఇంకా మొదటి దశ భూముల్లోనే పనులు జరగలేదు, అయినప్పటికీ కూడా రెండో దశ భూసేకరణ అనేది నిన్న నుంచి మొదలైంది. దీనికి సంబంధించి అటు అమరావతి ప్రాంత రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రి నారాయణ ముందే వాళ్ళు కొంత అంటే అసలు ఈ భూములను ఎందుకు ఇస్తున్నారు ఏంటి అంటే ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు అంటే మొదటి పనులు ఇంకా పూర్తి కాలేదు కదా, మరి అలాంటి మొదటి దశ పనులు ఇంకా పూర్తి కాలేదు, మా ఫ్లాట్లు మాకు ఇవ్వలేదు. అదేవిధంగా అటు ఐఏఎస్ అధికారులు కూడా కొంతమంది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆఫర్ల ప్రకారం 25 లక్షల ఒక్కొక్క ఫ్లాట్ కి కట్టడం కూడా జరిగింది. అవి కూడా ఇప్పటి వరకు కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇటు వైసీపీ కూడా దీన్ని కొంత అనుకూలంగా మార్చుకునే ప్రయత్నమే చేస్తుంది. రాజధాని రైతుల్లో కొంత వ్యతిరేకత కనపడుతుంది. ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకే వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి వైసీపీ ఘాటుగానే విమర్శలు చేస్తూ వస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు అంటే ఇప్పుడు బాహుబలి బ్రిడ్జ్ ఏదైతే ఉందో కృష్ణానది మీద నిర్మించినటువంటి అమరావతి వరకు ఉన్నటువంటి బాహుబలి బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా కొంత అంటే కేంద్ర ప్రభుత్వం చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు చెబుతోంది. అదేవిధంగా అటు కేవలం రోడ్ల నిర్మాణాలు మాత్రమే జరుగుతున్నాయి, అమరావతి ప్రాంతంలో శాశ్వత భవనాలకు సంబంధించిన అంతతో పోటీ పడుతున్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఆ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయట్లేదు అనేది కూడా వస్తున్నటువంటి విమర్శలు. నేరుగా రైతులు మంత్రి ముందే ఆ స్థాయిలో విమర్శలు గుప్పించడం కానీ, నేరుగా ప్రశ్నిస్తున్నారు అనంటే, నిలదీస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనంటే దీనికి సంబంధించి ఎందుకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళట్లేదు అనేటువంటి మాట రెండో దశ ల్యాండ్ సేకరణకు సంబంధించి కూడా ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శల కింద దానికి సంబంధించి ఏంటి? ఈ రెండో దశ భూసేకరణ అనేది ముందు నుంచి కూడా వివాదాస్పదంగానే మారింది. అంటే గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అని కానీ, లేదంటే ఇట్లా కొన్ని నిర్మాణాలకు సంబంధించి ఇంకా భూమి అవసరం అవుతుంది. ప్రస్తుతం అన్ని కేటాయింపులకి పోను కొంత భూమి మాత్రం మిగిలి ఉంటుంది. అది భూమి రాజధాని నిర్మాణానికి సరిపోదు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇప్పటికే చాలా చోట్ల గోతులవి కూడా తీసినప్పటికీ కూడా కొన్ని నిర్మాణాలు మాత్రం జరగటం లేదు. కానీ అటు కనీసం అంటే రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. గ్రామ కంటాల సమస్య కానీ, అదేవిధంగా ఆ రైతులకు సంబంధించినటువంటి కొన్ని కీలక సమస్యలు ఏవైతే మౌలిక సదుపాయాల కల్పన, ఫ్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఫ్లాట్లను అభివృద్ధి చేసిస్తే వాళ్ళ ఆర్థిక కష్టాలు కూడా కొంత తీరే అవకాశం ఉంది. కొంతమంది అప్పుడు అంటే వ్యవసాయ కార్యక్రమాలు లేవు కాబట్టి రాజధానిలో చాలా చోట్ల వ్యవసాయ పనులు అంటే వ్యవసాయం చేసుకుని బతికే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఫ్లాట్లను అభివృద్ధి చేసిస్తే వాళ్ళు అమ్ముకుని కొంత ఆర్థికంగా స్థిరపడే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ ఫ్లాట్లను కూడా అభివృద్ధి చేసి ఇవ్వటం లేదు. దీనికి సంబంధించి అటు జేఏసీ ఏదైతే రాజధానికి సంబంధించి గతంలో పోరాడారో వాళ్ళు జేఏసీ నాయకులు కూడా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదనే ఆవేదన కూడా కొంత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. కానీ దీనికి సంబంధించి అయితే అంటే ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రి బ్రహ్మసాని చంద్రశేఖర్ కానీ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కానీ, అటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కానీ వీళ్ళు కృషి చేస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ముందుకు పనులు అంటే వాళ్ళ రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వటం లేదు. కనీసం అమరావతి పనులు జరగటం లేదు. మరి ఇలాంటప్పుడు రెండో దశ భూసేకరణ ఎందుకు అనేది ప్రధాన ప్రశ్న. ఇటు టీడీపీ సోషల్ మీడియా కూడా కొన్ని సందర్భాల్లో దీనికి సంబంధించి కొన్ని విమర్శలు అయితే చేస్తూ వస్తుంది. మరి అటు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే అనవసరంగా ఇది అమరావతి అనేది ఇప్పటికే సున్నిత అంశంగా మారింది. ఇప్పటికే వైజాగ్ ను కూడా అభివృద్ధి చేస్తున్నారు తప్ప అంటే వైజాగ్ కి పరిశ్రమలు అన్ని వెళ్తున్నాయి కానీ రాజధాని అమరావతిని పట్టించుకోవటం లేదు అనేది కూడా కొంత టీడీపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఆవేదన కూడా ఉంది. కాబట్టే ఇప్పుడు అంటే కొంతమంది అమరావతిని ఇంకా చంపేశారంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చేసి దీనిపై అంటే ఇప్పటికే రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వస్తున్నారు. అటు మంత్రి నారాయణ కానీ, కేంద్ర మంత్రి బ్రహ్మసాని చంద్రశేఖర్ కానీ, అలాగే తెనాలి శ్రావణ్ కానీ, అటు సిఆర్డీ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అలాగే సిఆర్డీ కమిషనర్ గా ఉన్నటువంటి కన్నబాబు కూడా రైతులతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ
శాశ్వత పరిష్కారం కానీ వాళ్ళకి స్పష్టమైన హామీ కానీ లభించడం లేదు అనేది వాళ్ళ ఆవేదన. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది? ఇక జగన్ చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి ఏదైతే స్కామ్ జరుగుతుంది అమరావతిలో అనే దానికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక అమరావతిపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. రెండో విడత భూ సమీకరణను తప్పుబట్టారు జగన్. తొలి విడత భూములను అభివృద్ధి చేయకుండా రెండో విడత ఎందుకంటూ కూడా సూటిగా ప్రశ్నించారు. మౌలిక వసతుల అభివృద్ధికి 1,00,000 కోట్ల రూపాయలు అవుతుందంటూ కూడా జగన్ ఈ సందర్భంగా కామెంట్ చేశారు. జగన్ వ్యాఖ్యలకు మంత్రి నారాయణ అయితే కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడొద్దంటూ కూడా జగన్కు హితవు పలికారు నారాయణ. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజధాని నిర్మాణం ఆగదంటూ కూడా చెప్పుకొచ్చారు నారాయణ.